దృశ్యం సినిమా రాకముందే ఆ తరహా స్క్రీన్ ప్లే క్రైమ్ ని 30 ఏళ్ల క్రితమే చేసిందో కిలాడి లేడీ. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఆ హంతకరాల వయసు 70 ఏళ్ళు. ఇన్నాళ్లు హత్య చేసినా హాయిగా సాగిన జీవితం ఆమెది. ఇప్పుడు వృద్ధాప్యంలో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. అంతేకాదు ఆ కన్న తల్లిని జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేసిన వ్యక్తి కొడుకే. 30 ఏళ్ల క్రితమే దృశ్యం స్క్రిప్ట్ రాసిన ఆ కిలాడి హంతకరాలి కథ ఏంటో ఆమె కొడుకు మాటల్లోనే విందాం. ఎందుకంటే దీన్ని సినిమాగా తీస్తే ఇప్పుడు కూడా సూపర్ హిట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా ముర్సాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిలోన్పూర్ గ్రామానికి చెందిన యువకుడు పంజాబీ సింగ్ తన తండ్రి బుద్ధి సింగ్ని 30 ఏళ్ల క్రితం మా అమ్మ నా ఇద్దరన్నలు కలిసి చంపారు, మీరు కేసు నమోదు చేసి వాళ్ళని జైలుకు పంపాలి, మా నాన్న చాలా మంచివాడు, నాకు నాన్న ప్రేమంటే తెలియకుండా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పంజాబీ సింగ్. కానీ ఎందుకో పోలీసులు పట్టించుకోలేదు. దీంతో హాత్రాస్ జిల్లా కలెక్టర్ను కలిసి తన కన్నీటి కథను చెప్పి ఫిర్యాదు చేశాడు. వెంటనే కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. పంజాబీ సింగ్ ఫిర్యాదు తీసుకుని విచారణ చేయాలని ఆదేశించారు కలెక్టర్ రోహిత్ పాండే. దీంతో జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ ఆదేశాలతో పోలీసుల రంగంలోకి దిగారు. పంజాబీ సింగ్ ను పోలీసులు పిలిచి విచారించారు. మీ నాన్న 1994లో మిస్ అయ్యాడని మీ అమ్మ చెబుతోంది. నాటి నుంచి నేటి వరకు ఆచూకీ లేదు. 30 ఏళ్ల క్రితం తాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని మీ అమ్మ స్వయంగా చెబుతున్నారు. నా భర్త వేరే చోట పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడని నాకు తెలిసింది. 20 ఏళ్ల క్రితమే నా భర్త బుద్ధ్ సింగ్ వేరే మహిళతో ఉండగా మా బంధువులు చూశారని చెబుతోందని పోలీసులు పంజాబీ సింగ్ ను ప్రశ్నించారు. అవునా, మా అమ్మ ఊరిమిళ పెద్ద హంతకురాలు, నీచురాలు కూడా. ఆమె మాటలు నమ్మద్దు. నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. మా నాన్నను మా ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. ఆయన చనిపోయాక అదే ప్రాంతంలో ఇల్లు కట్టారని పోలీసులకు చెప్పాడు. హత్య చేసి పాతి పెట్టేశారు. మీరు మా ఇంట్లో 2 చోట్ల తవ్విస్తే ఖచ్చితంగా మృతదేహం ఎముకలు దొరుకుతాయని చెప్పాడు పంజాబీ సింగ్. దీంతో జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితమే ఇంతటి దారుణం చేసిన క్రిమినల్స్ వ్యవహారం తేల్చాలనుకున్నారు. ఇక పోలీసులు ఫారెన్సిక్ టీంతో గ్రామానికి చేరుకున్నారు. ఇటు మీడియాతో పాటు యావత్ గ్రామం పంజాబీ సింగ్ ఇంటికి చేరుకుంది. కానీ తమ ఇంటిని తవ్వొద్దని పంజాబీ సింగ్ తల్లి, అతని సోదరులు ముజేష్, మరో సోదరుడు బస్తీరాం గొడవకు దిగారు. మా తమ్ముడు అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పారు. పోలీసులను కూడా ఇంట్లోకి రానివ్వలేదు, తవ్వేందుకు ఒప్పుకొనివ్వడం లేదు. కానీ ఉన్నతాధికారులు వచ్చి హెచ్చరించారు. నిజంగా మీ నాన్న మృతదేహం దొరకకుంటే మేము వెళ్ళిపోతాం, మీ సోదరుడు పంజాబీ సింగ్ మీదనే న్యూసెన్స్ కేసు పెడతాం, మా సమయం వృధా చేసినందుకు శిక్షిస్తాం, కానీ మాకు అడ్డుపడితే ముందే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో పంజాబీ సింగ్ తల్లి, అతని 2 సోదరులు వెనక్కి తగ్గారు. పంజాబీ సింగ్ 2 ప్రాంతాలను పోలీసులకు చూపించాడు. ఒకటి ఇంటి పక్కనే ఉన్న ప్రాంతం, ఆ తర్వాత ఇంటి ముందు భాగంలో. పోలీసులు మొదట ఇంటి పక్కన తవ్వినా కూడా ఫలితం లేకుండా పోయింది. యావత్ గ్రామం తీక్షణంగా ఎదురు చూస్తుంది. పోలీసులు కూడా ఉత్కంఠగా ఉన్నారు. మీడియా ఏకంగా లైవ్ కవరేజ్ పెట్టేసింది. అయితే సరిగ్గా ఇంటి ముందు సేద తీరేందుకు కట్టుకున్న ప్రాంతంలో పోలీసులు తవ్వడం మొదలుపెట్టారు. 6 ఫీట్ల కింద నిజంగానే ఏదో మృతదేహం ఉందని గుర్తించారు. దీంతో పోలీసులు ఫారెన్సిక్ టీం అలర్ట్ అయింది. అయితే ఎప్పుడైతే మృతదేహం బయటపడుతుందని గ్రహించారో పంజాబీ సింగ్ సోదరులు మెల్లిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ 2 పోలీసులు వారిని కదలొద్దని హెచ్చరించారు. అయితే శవం దొరికిందని మాటలు వినిపించగానే పంజాబీ సింగ్ తల్లి మూర్ఛపోయింది. దీంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పంజాబీ సింగ్ మీదకు దాడి చేసేందుకు అతని 2 సోదరులు దూసుకొచ్చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని హెచ్చరించడంతో మిన్నకుండిపోయారు. ఆ తర్వాత శవం దొరకగానే పంజాబీ సింగ్ ను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. 30 ఏళ్ల క్రితం బుద్ధ సింగ్ మృతదేహం కళేబరం దొరికింది. సరిగ్గా ఆయన హైటే ఉందని స్థానికులు అంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఆయన చేతికి ఓ వెండి ఉంగరం కూడా ఉంది. దాన్ని చూసిన అతని స్నేహితులు ఇది మా బుద్ధుదే అని అక్కడ అనుకోవడం మొదలైంది. దీంతో నిజంగానే బుద్ధ్ సింగ్ ను చిన్న కొడుకు ఆరోపించినట్లుగానే హత్య జరిగింది. సొంత భార్య తన కొడుకులతో కలిసి వారి తండ్రినే చంపించింది. మరసలు 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందనేది చూద్దాం. బుద్ధ్ సింగ్ ఊర్మిళాదేవి దంపతులు. వీరికి 3 కొడుకులు. పెద్ద కొడుకు ముజేష్, రెండవ కొడుకు బస్తీరాం, మూడవ కొడుకు పంజాబీ సింగ్. అయితే ఈ ఊర్మిళాదేవి 30 ఏళ్ల క్రితం మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అని చెప్పొచ్చు. విలేజ్ లోనే అంత అందగత్తె లేదనే టాక్ ఉండేది. ఇక 14 ఏళ్లకే ఊర్మిళను 16 ఏళ్ల బుద్ధి సింగ్కి ఇచ్చి పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. అంతటి బ్యూటీ కావడంతో ఆమెను గ్రామంలోని వాళ్ళు తెగ చూసేవారు. అయితే వారింటి పక్కనే దొర అని పిలువబడే రాజ్వీర్ సింగ్ ఉండేది. వారిల్లు కనీసం ఎకరం విశాలంలో ఉండేది. ఆ రోజుల్లో జిల్లాలోనే ఆయన అత్యంత ధనవంతుడు. వారింట్లో పనికి కూడా వెళ్లేది ఊర్మిళాదేవి.
అప్పుడే అందగత్తైన ఊర్మిళ మీద అతనికి మనసు పడింది. ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఉండే బుద్ధ్ సింగ్ దిగువ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుండేవాడు. కానీ ఊర్మిళ దొరక పడిపోయింది. అతని పేరు సంపాదన చూసి ఆకర్షితురాలైంది. పైగా దొర రాజ్వీర్ సింగ్ ను చూస్తే అంతా భయపడేవారు. దీంతో తన భార్య కుటుంబ సభ్యులు లేనప్పుడు ఈ ఊర్మిళను పనివారి ద్వారా పిలిపించుకుని ఎంజాయ్ చేసేవాడు. కానీ ఇంట్లో అతని పిల్లలు పెద్దవారవుతూ ఉండడంతో ఏకంగా రాజ్వీర్ స్వయంగా ఊర్మిళ కోసం ఆమె ఇంటికి వెళ్ళొచ్చేవాడు. ఇక దొర ఇంటికి వస్తే బుద్ధ్ సింగ్ అయినా లేచి నిలబడాల్సిందే. ఆయన ఇంటికి రావడమే గొప్ప. ఇక పిల్లలను బయటకు పంపించి తన స్థాయి కాకపోయినా కూడా ఊర్మిళ అందం కోసం ఆమె ఇంటికి వచ్చేవాడు. అంతేకాదు ఊర్మిళ ఇంటి ముందు ఇద్దరు పని వాళ్ళను కూడా కాపలాగా ఉంచేవాడు. ఊర్మిళ పిల్లలను కూడా ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఇక్కడ ఊర్మిళ అందంతో పాటు తెలివున్న అందగత్తె. మెల్లిగా దొర దగ్గర నుంచి కనీసం 50 ఎకరాల భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అంతేకాదు నగలను కూడా వెచ్చలవిడిగా దారపడం మొదలు పెట్టాడు రాజ్వీర్. ఆ తర్వాత ఏకంగా ఊర్మిళ కోసం కొత్త భవంతిని కూడా కట్టించాడు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు అతను కట్టించిందే. పాత తరహా పద్ధతిలో ఉన్న రిచ్ ఇల్లది. బుద్ధ్ సింగ్ కి ఏదో ఫ్రీగా ఇస్తున్నట్లు మీ జీవితాన్ని బాగు చేస్తానని చెప్పించాడు. కానీ బుద్ధ్ సింగ్ ని అతని బంధువులు స్నేహితులు హీనంగా చుట్టం మొదలు పెట్టారు. పెళ్లాం అందాన్ని దొరకు అప్పగించి తెగ సంపాదిస్తున్నాడని దెప్పిపడవడం మొదలు పెట్టారు. పెళ్లాన్ని సుఖపెట్టడం చేత కాకుండా కూడా డబ్బు సంపాదించడం తెలిసిన వాడు బుద్ధ్ సింగ్ అని నీచంగా తిట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే అప్పటికే 15 ఏళ్లుగా ఊర్మిళ తన ప్రియుడైన రాజ్వీర్ తో అక్రమంబంధం కొనసాగిస్తోంది. దీంతో 39 ఏళ్ల వయసులో బుద్ధ్ సింగ్ భార్యను తప్పుడు పద్ధతి మానుకోవాలని హెచ్చరించాడు. దొర ముందు మాట ఎత్తేవాడు కాదు. అంత ధైర్యం కూడా లేదు. కానీ భార్యను మాత్రం కొడుతుండేవాడు. అయితే ఊర్మిళ పెద్ద కొడుకుకు అప్పటికి 21 ఏళ్ళు వచ్చాయి. దొర ఇచ్చే చిల్లర డబ్బులు కాసుపడేవాడు. అతని తమ్ముడు బస్తీరామ్కు 15 ఏళ్లు. వీరిద్దరూ కూడా తల్లి చెప్పినట్టే వినేవారు. ఇంట్లో రోజు గొడవలయ్యేవి. ఇక దొర తమ ఇంటికి రావడమే గొప్పని తల్లి తన కొడుకులకు నూరిపోసింది. దీంతో తండ్రి మీదకే ఎదురు తిరిగేవారు. ఇక ఊర్మిళతో గడిపేందుకు బుద్ధ్ సింగ్ ఒప్పుకోవడం లేదని రాజ్వీర్ కు తెలిసి రగిలిపోయాడు. దీంతో చంపేద్దామని ఊర్మిళ రాజ్వీర్ నిర్ణయించుకున్నారు. 30 ఏళ్ల క్రితం అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న బుద్ధ్ సింగ్ కి ఊర్మిళ తన ఇద్దరు కొడుకులతో కలిసి మెడకు ఉరేసి దారుణంగా చంపారు. పక్కనే కూర్చొని ఎలా చంపాలో చెప్పాడు ఈ రాజ్వీర్. మొత్తానికి హత్య చేశారు. అక్కడే ఊర్మిళ రాజ్వీర్లు తమ ఇద్దరు కొడుకులతో గొయ్యి తీసి పాతి పెట్టించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఊర్మిళ చిన్న కొడుకు పంజాబీ సింగ్ వయసు నాడు 9 ఏళ్లు. గదిలో నిద్రపోతూ ఉన్నాడు. లేచినా బయటకు రాకుండా గది బయట గడియ పెట్టారు. దీంతో తన తండ్రి చివరి చూపు ఆ రోజే. ఆ తర్వాత నుండి పంజాబీ సింగ్ తన తండ్రిని చూడలేదు. ఏం జరిగిందో కూడా తెలియదు. తెల్లవారేసరికి అంతా కామైపోయింది. మెల్లిగా మరో న్యూస్ ని స్ప్రెడ్ చేశారు. ఊరెళ్ళిన బుద్ధ్ సింగ్ తిరిగి రాలేదని ప్రచారం చేశారు. తెలియని వారు భార్య తీరు నచ్చక వెళ్లిపోయి ఉంటాడని చెప్పుకున్నారు. ఇటు పంజాబీ సింగ్ కూడా తన తండ్రి వెళ్లిపోయాడనుకున్నారు. ఆ తర్వాత రాజ్వీర్ ద్వారా ఊర్మిళ బాగానే సంపాదించింది. 3 కొడుకులకు ఆస్తులు పంచిచ్చింది. కానీ చిన్న కొడుకైన పంజాబీ సింగ్ కు ఇప్పుడున్న ఇంట్లో వాటా మాత్రం ఇవ్వలేదు. దాన్ని పెద్ద కొడుకు మాత్రమే తీసుకున్నాడు. తన పెద్ద కొడుకే ఇవ్వాలని తల్లి కూడా ఊర్మిళ గట్టిగా చెప్పడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఇటు రెండవ కొడుకుకు కూడా న్యాయం చేసింది. ఇక ఇంట్లో శవమన్న సంగతి తెలిసింది 3కే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఊర్మిళ తన చిన్న కొడుకును వేరే చోట ఇల్లు కట్టుకోమని స్థలం ఇచ్చింది. ఇల్లు నిర్మించేందుకు డబ్బు కూడా ఇచ్చింది. ఇలా ఎవరి దారిన వారు బతుకుతూ ఉన్నారు. ఊర్మిళ తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇటు రాజ్వీర్ కూడా రెండో పెళ్లాం మాదిరిగా ఊర్మిళను చూసుకున్నాడు. ఆ చరిత్ర మెల్లిగా కనుమరుగైంది. ఇప్పుడు ఊర్మిళకు అటు ఇటుగా 70 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే ఈ ఊర్మిళ చిన్న కొడుకు పంజాబీ సింగ్ పుట్టక ముందు నుంచే రహస్యంగా దొర ఇంట్లో గడిపేదట. ఇంకా చెప్పాలంటే ఈ పంజాబీ సింగ్ దొరకే పుట్టాడనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే సరిగ్గా రాజ్వీర్ పోలికలే పంజాబీ సింగ్ వచ్చాయి. గ్రామంలో కూడా ఎవరు చూసినా దొర ప్రింట్ దిగాడనుకుంటారు. కానీ హత్య జరిగినప్పుడు మాత్రం పంజాబీ సింగ్ వయసు 9 ఏళ్లు. ఇలా సాగుతున్న క్రమంలో ఎవరి జీవితం వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కానీ దొర రాజ్వీర్ సింగ్ భార్య ఒకానొక సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పంజాబీ సింగ్ ని కలిసి అసలు విషయం చెప్పింది. మీ నాన్న ఎక్కడున్నాడు, ఏమయ్యాడో తెలుసారా అని అడిగిందట. నాకు తెలియదని చెప్పాడు. నా చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడట కదా అని అమాయకంగా అన్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోలేదురా. ఆ రోజు రాత్రి మీ నాన్నను చంపి ఇంట్లోనే పాతి పెట్టారు. మీ అమ్మ అందగత్తే కాదు, మహా నీచురాలు కూడా. నాకు బాగా తెలుసు. నా ఇంట్లో నా భర్తతో కలిసి నా పడక గదిలో పడుకుంది. నేను నా భర్తకు భయపడిపోయేదాన్ని. మీ నాన్నను మా ఆయన, మీ అమ్మ, మీ ఇద్దరు అన్నలు కలిసి చంపేశారు. నీకంటే మీ ఇద్దరు అన్నలకు ఆస్తి ఎక్కువ. వాళ్ళు ఎలా సంపాదించారు? నువ్వు బాగా చదువుకున్నావు, వాళ్ళకి చదువు కూడా లేదు. వాళ్లకు అంత ఆస్తి ఎలా వచ్చిందని నిలదీసిందట. పంజాబీ సింగ్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సొంత భార్య భర్త గురించి చావు దశలో ఎందుకు అబద్ధం చెబుతుందని అనుకున్నాడు.
మరి మీకెలా తెలుసన్నాడు పంజాబీ సింగ్. మా ఇంటి పైన ప్రత్యేకమైన గది ఉండేది. ఆ గది కిటికీలో నుంచే మీ అమ్మను చూసే మా ఆయన మనసు పడ్డాడు. అదే కిటికీలో నుంచి నేను ఆ ఘోరం చూశాను. ఇన్నేళ్లు ఆ బాధను మనసులోనే పెట్టుకున్నాను. నాకు మీ అమ్మ మీద కోపం, మా ఆయన మీద కూడా కోపం. కానీ వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష పడాలి కదా, అందుకే నీకు చెబుతున్నానని చెప్పిందట. దీంతో సరాసరి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా తన తండ్రి మృతదేహం ఉన్న 2 చోట్లను చూపించాడు. ఎందుకంటే 30 ఏళ్ల కిందట నాడు చీకట్లో పాతి పెడుతుంటేనే చూసిన భార్య సరిగ్గానే చెప్పింది. ఆ దృశ్యం హత్యకు నాడు దొర అతని ప్రియురాలు స్క్రిప్ట్ రాశారు. కానీ దొర భార్య అలాగే ఊర్మిళ కొడుకే వీరందరినీ జైలుకి పంపడం ఈ కథలో ట్విస్టు. అయితే DNA ఫలితాలు వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ అద్భుతమైన దొర అక్రమ బంధం నేర కథ ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్ గా మారింది, మెల్లిగా మనకు విస్తరించింది. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.